చంద్రబాబు నాయుడు గారు "నువ్వు ప్రజల డబ్బులు ప్రజలకే ఇస్తున్నావు. నువ్వు చేసింది ఏంటి" అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు కదా! ఈరోజు ప్రజల డబ్బులు ప్రజలకే ఇస్తున్నారా? అవును. మరి ప్రజల డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవ్వాల్సిందేగా. అభివృద్ధి చేసుకుంటా, సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటే బాగుండేది. కాదా జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే చిన్న పొరపాటు కరోనా రావటం వలన ఆయన అభివృద్ధి చేయలేకపోయాడు. సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట మాత్రం వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏలో ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇంకా రాష్ట్రానికి అత్యధికంగా నిధులు వస్తా కూడా మనకు ఆస్కారం ఉంది. ఎందుకు ఉందంటే మన ఏపీ మీదే కేంద్రం ఆధారపడి ఉంది కాబట్టి మన ఏపీకి ప్రత్యేకంగా కూడా బడ్జెట్ కూడా ఇస్తున్నారు. అది నిజంగా శుభపరిణామం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాడ్ లెక్ ఏంటంటే ఆయన సపోర్టు అనేది ఆయన మద్దతు లేకుండా కేంద్రంలో ఏంటంటే బంపర్ మెజార్టీ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి రాష్ట్రంలో మరి ఇది రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ అలాగే స్టీల్ ప్లాంటే కానీ రైల్వే జోన్ విషయంలో కానీ మన ఏపీ ఏది చెప్తే అది మోడీ గారు చేయాల్సిందే. ఎందుకు చేయాలంటే ఈ ప్రభుత్వం మీదే కేంద్రం ఆధారపడి ఉందండి. కానీ మీరన్నట్టు కేంద్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనే ఆధారపడి ఉందంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడిగి తీసుకొచ్చే సత్తా ఉందంటారా? మరి అంటే మొన్న కూడా చెప్పారు కదా, ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లే కానీ పోలవరానికే కానీ మరి మేమే కడతామని అన్నారు. అట్లాగే రాజధాని నిర్మాణానికి కూడా మరి దరిదాపు 21,000 కోట్లు 29,000 కోట్లు కూడా మరి కేటాయించడం మరి జరిగింది. ఎందుకంటే ఆ రోజున అయితే రాజధాని కేంద్రం కూడా మాట మార్చింది. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో తప్పు చేశాడు. ఎట్లా మీ ఇష్టం అని చెప్పి రాష్ట్ర పరిధిలోకి వదిలేసింది. మళ్ళీ తర్వాత ఏం చేసింది, లేదు లేదు మా పరిధిలోకి అని అంది. మరి ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కేంద్రం రూపాయి ఇవ్వాల రాజధాని నిర్మాణానికి. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి, ఎందుకంటే మరి ఈ రాష్ట్రం సపోర్ట్ లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం లేదు కాబట్టి తప్పదు. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు. ఇక దాన్ని మనం ఏదైనా